ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ 21. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు 7 పేర్లు వాడుచున్నాడు. తన స్వకీయమైన ప్రజలుగా ఉండుటకు దేవుడు వారిని లోకములో నుండి పిలుచుచున్నాడు. అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని పిలుచుచున్నాడు. క్రీస్తు జీవము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరం అని వారిని పిలుచుచున్నాడు. ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది. ఇది అన్నింటినీ నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది. ఆ జీవము యొక్క సృష్టియే ప్రతి నరము, కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది. వారిని నూతన పురుషుడు అని పిలుచుచున్నాడు. ఇక యూదుడని హెల్లేనీయుడని లేదు. మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి. తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలుగునట్లు పరలోక కుటుంబం అని పిలుచుచున్నాడు. మీరు దేవుని కట్టడము అని పిలుచుచున్నాడు. తిరిగి దేవుని మందిరము అని పిలుచుచున్నాడు. చివరగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అనుచున్నాడు. దేవుని కట్టడము అని మనము పిలువబడుటకు కారణము ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చు అవసరము గనుకనే. మీరు దేవుని మందిరము అనుటలో కేవలము సువార్త ప్రకటించుటే మన పని అని కాదు. దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశము మనకుండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.